హాయ్ అండి, నమస్తే. నేను మీ ప్రియానాథ్. వెల్కమ్ బ్యాక్ టు ప్రియానాథ్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు. ఈరోజు వీడియోలో బెండకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా అయితే మసాలా రెడీ చేసుకుందాం. నేనైతే పచ్చి కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, కారం పొడి, ధనియా పొడి, కొద్దిగా గరం మసాలా, ఇవి మూడు మొత్తం మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం. ఇందులోనే కొద్దిగా పుదీనా కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. నేనైతే ఇక్కడ మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. మీరు కావాలంటే కొంచెం కచ్చాపచ్చాగా అయినా చేసుకోవచ్చు. బెండకాయ తర్వాత కూడా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. వీటిని సిమ్లోనే పెట్టేసి మంటని చక్కగా 1 నుండి 5 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనం సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం టైం పడుతుంది. దీని మీద మూత పెట్టేసి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ మాడిపోకుండా అన్నీ ఒకేలాగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలండి. మీరు కూర చేసుకునేటప్పుడు మంచి టేస్టీగా ఉండాలంటే కూర మీరు ఖచ్చితంగా ఈ వీడియో మొత్తం చూడండి. లాస్ట్లో నేను ప్రతి పులుసు కూరలో వేసే ఒక చిన్న సీక్రెట్ ఇంగ్రీడియంట్ మీకు చూపిస్తాను. ఖచ్చితంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే ఇక్కడ మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకున్నాను. చూడండి, ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లోకి పక్కకు తీసుకుందాం. అదే కడాయిలోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు ఇందులో వేసుకొని ఒక 1/2 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. చూడండి, ఇక్కడైతే మొత్తం చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకుందాం. నేనైతే ఒక 2 మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నాను. వీటిని చక్కగా 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి.
ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలాను కూడా వేసుకోవాలి. వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకోవాలి కొద్దిగా. ఇలా చక్కగా మొత్తం కలుపుకోవాలి. చూసారు కదండి, ఇలా కలుపుకోవాలి మొత్తం. ఇలా మంటని సిమ్లోనే పెట్టేసి 1 నిమిషము సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలండి మసాలా మొత్తం. ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని కూడా వేసుకొని 1 అర నిమిషం చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా 1 నిమిషం కలుపుకున్న తర్వాత ఇందులో ఇలా నీళ్ళు పోసుకున్న తర్వాత 10 నుండి 15 నిమిషాలు మంటను సిమ్లోనే పెట్టేసి చక్కగా ఉడికించుకోవాలండి మూత పెట్టి. చూడండి, మనం నీళ్ళు వేసుకున్నవన్నీ మొత్తం ఎమిరిపోయాయి. ఇలా వస్తే సరిపోతుంది. మరీ ఎక్కువ నీళ్ళు లేకుండా ఈ కన్సిస్టెన్సీలో అయితే సరిపోతుంది. చూడండి, ఇలా ఒక ముక్కను తీసుకొని మధ్యలోకి విరగొడితే చక్కగా ఉడికిపోయింది కదా కూర కూడా. ఇందులోనే కొత్తిమీర వేసుకోవాలి. వీడియో స్టార్టింగ్లో చెప్పినాను నా సీక్రెట్ ఇంగ్రీడియంట్ చూపిస్తానని చెప్పేసి. అది ఏంటంటే డ్రై చేసి పెట్టుకున్న మెంతాకండి. మెంతి కూరను డ్రై చేసి పెట్టుకున్నానండి నేను. అది కూడా ప్రతి కూరలో, ప్రతి పులుసు కూరలో చివర్లో నేను వేస్తాను. ఇంతే అండి కూర చేసుకోవడం. చాలా ఈజీ, చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.